హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా మంచి హెల్దీ రెసిపీతో వచ్చాను. స్నాక్ ఐటమ్ అండి. పిల్లలు క్యాబేజీ తిననప్పుడు ఇలా చక్కగా వడలు చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాము. దానికంటే ముందు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. నేనైతే ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను. సన్నగా తరిగి కడిగి పెట్టుకున్నా అండి. క్యాబేజీ ఎప్పుడు కానీ తరిగిన తర్వాత కడుక్కోవాలి. కడిగి పెట్టేశాను. ఒక బౌల్లోకి కొంచెం క్యాబేజీ తీసుకుంటున్నా. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. చిన్నది ఒక గడ్డ తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా ఈ క్యాబేజీలో వేసేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 2 days అయినా కూడా అస్సలు రుచిలో మార్పు ఏమి ఉండదండి, అంత బాగుంటుంది. కరివేపాకు వేసేసాను. ముందుగా మనం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే క్యాబేజీ కడిగిన తర్వాత కొంచెం తడి ఉంటుంది చూడండి, తడి ఉంది. క్యాబేజీ పకోడీ అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇదైతే ఒకసారి ట్రై చేయండి. క్యాబేజీ వడలు. సాల్ట్ వేసాను. వెల్లుల్లిపాయ జీలకర్ర కచ్చపచ్చగా దంపి వేసుకోండి. లేదు అంటే ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, మీ ఇష్టం. మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. అల్లం వెల్లుల్లి తర్వాత వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు చక్కగా స్కిప్ చేయండి. రుచికి సరిపడా కారం అండి. కారం వేసేసాను. ఇప్పుడు అంత ఫస్ట్ క్యాబేజీకి ఈ మసాలాలన్నీ పట్టాలండి. కొంచెం ఇలా నలిపినట్టు అంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఇలా నలిపితే ఏమవుతుందంటే వాటర్ ఊరుతుందండి. మనము ఇందులో తడి ఉంది, ఉప్పు వేసాం కాబట్టి ఇలా నలిపేసినట్టు అనేసరికి ఉల్లిపాయలు కూడా వేసాం కదా, అందులో నుండి నీరు బయటకు వస్తుంది. కాబట్టి ఇలా మంచిగా మెత్తగా అయ్యే విధంగా, క్యాబేజీ మెత్తగా అయ్యే విధంగా ఇలా నలుపుతూ కలపాలి. అంటే మన చేతులకి క్యాబేజీ మెత్తబడే వరకు, మెత్తగా అయింది అనిపించేంత వరకు కలపాలండి. మంచి గారెల వాసన వస్తుంది. మేమైతే వీటిని తెలంగాణ సైడ్ ముద్దగారెలు అంటాము. మీరు వీటిని వడలు అంటారా, గారెలు అంటారా, ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ మధ్య అన్ని కనబడకుండా చేస్తున్నాను. పిల్లలు వచ్చారండి సెలవులకి. అయితే చిన్న చిన్న పిల్లలు కాబట్టి అరుపులు అవన్నీ మీకు డిస్టర్బెన్స్ అవుతాయని చెప్పి కనబడకుండా చేస్తున్నాను. వాళ్ళు పడుకున్నప్పుడు మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా నలిపేసినట్టు మనము కలిపితే ఇక క్యాబేజ్ అంత మెత్తగా అయింది. ఇక నీళ్ళు ఎట్లా వస్తాయి చూడండి, చూసారా? ఇప్పుడు ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. శనగపిండి అస్సలు బాగుండదండి, శనగపిండి వేయకండి. బియ్యం పిండితోటే కలుపుకోవాలి. అంటే మనం వేసిన పిండికి నీళ్లు సరిపోకుంటే, తేమ సరిపోకుంటే కంగారు పడాల్సింది ఏం లేదు. కాస్తంత మళ్ళీ నీళ్లు చల్లుకోవచ్చు. ఈలోపు ఆయిల్ వేడవుతుంది. స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను, టైం వేస్ట్ కాకుండా. పకోడీకేమో శనగపిండి వేసుకోవాలి, దీనికేమో బియ్యం పిండితోటే రుచి అండి. కొంచెం వాటర్ చల్లుకుందాం. ముందు మనము క్యాబేజీలో ఉన్న వాటర్ ఎంతవరకు సరిపోతుందో చూసుకున్న తర్వాతే మళ్ళీ మిగతా వాటర్ వేసుకోవాలండి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. నేనైతే ఇప్పుడు కొత్తిమీర కూడా వేయకుండా సింపుల్గా చేస్తున్నా, ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఆకులు అది ఇది కనబడితే తినడానికి ఇష్టపడరు. పచ్చిమిర్చి కూడా అందుకే వేయలే, చిన్నపిల్లల కోసం అని చెప్పి.
పెద్దవాళ్ళు పచ్చిమిర్చి ఇష్టపడతారు కానీ పిల్లలకు పళ్ళ కిందకి వచ్చింది అనుకోండి ఇంకా ఏడ్చి గగ్గోలు పెట్టేస్తారు. చూడండి రెడీ అయిపోయింది. ఇది చూసారా, ఇట్లా ముద్దకు వచ్చేయాలి. మనకి చపాతీ పిండి ఉంటది కదండి, ఆ చపాతీ పిండి లాగా రెడీ కావాలి. నాకైతే ఉప్పు కారం సరిపోతుంది అనిపిస్తుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకుంటే ఇంకాస్త వేసుకోండి. ఆయిల్ వేడయ్యే వరకు పక్కన పెట్టేద్దాం. ఇనుప కడాయి తీసుకున్నా అండి. తీసుకున్న తర్వాత ఆయిల్ వేసి చుట్టూ ఆయిల్ అంటే విధంగా స్ప్రెడ్ చేశాను. ఇట్లా తిప్పాను కడాయిని. కడాయి తిప్పితే ఈ ఆయిల్ అంతా ఇలా అతుక్కుంది. ఇలా చేయడం ఎందుకంటే మనము ఏదైనా వేసే అప్పుడు ఈ సైడ్స్ కి అతుక్కొని రాకుండా ఇబ్బంది పెడతాయండి డీప్ ఫ్రై చేసే అప్పుడు. కాబట్టి ఇలా ఫస్ట్ ఆయిల్ చుట్టూ మనము కడాయికి అంటించామనుకోండి, మనం వేసిన వెంటనే చక్కగా నూనెలోకి జారిపోతాయి. ఎందుకంటే చేసి ఇట్లా సైడ్కి వేయడం అలవాటు ఉంటది కదా, దానివల్ల అంటే మధ్యలో వేస్తే నూనె చిత్తుతుంది, సైడ్ నుండి వదలాలండి. ఇప్పుడైతే ఆయిల్ వేడైంది, నేనైతే చేతి మీదనే చేస్తా అండి. ఇవి మీకు చేయడం రాకుంటే ఇబ్బంది అనిపిస్తే బటర్ పేపర్ కానీ కవర్ కానీ తీసుకొని ఇలా కొంచెం వెడల్పుగా అనేసి వేసేసుకోవడం. ఇవి కొంచెము పల్చగా ఉండాలండి, మందంగా ఉండొద్దు. ఇక్కడ చూడండి, ఈ మాత్రం పల్చదనం ఉంటే సరిపోతుంది. మందంగా మాత్రం అస్సలు చేయకండి, కొంచెం పల్చగా ఇలా ఉండాలి. చూడండి, నూనెలో వేసేస్తున్నాను. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చక్కగా ఇలా చేసి పెట్టారనుకోండి, సూపర్. వాళ్ళు మీరు ఏమేసిండ్రు తెలియదు, ఆనియన్ అనుకుంటారు, ఉల్లిపాయలు వేసింది మమ్మీ అనుకుంటారు, చక్కగా తినేస్తారండి. కొంచెం చేయికి తడి పెట్టుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి. పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది, హెల్దీ కూడా. మనం ఇందులో వేరే ఏం కలపలేదు, బియ్యం పిండి వేసాము, చక్కగా క్యాబేజీ. బియ్యం పిండి ఇంట్లోదే కాబట్టి బయట నుండి తెచ్చింది కాదండి. మీకు డౌట్ రావచ్చు, అంటే షాప్ లో తెచ్చిన బియ్యం పిండి వేయొద్దని. మీ ఇష్టం అండి, మీకు ఏ బియ్యం పిండి అందుబాటులో ఉంటే అది వేసుకోండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. స్టవ్ కూడా కొంచెం తగ్గిస్తున్నా, ఆయిల్ బాగా హీట్ అయింది. రెండు మూడు రోజులున్నా చెడిపోవేవి, బాగుంటాయి. ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. టిష్యూ పేపర్ మీద వేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుందండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి, బియ్యం పిండికి ఆయిల్ ఎక్కువ పట్టదు. ఇవి కూడా అలాగే వేసుకుందాం. సేమ్ పద్ధతిలో మనము పాలకూర వేసి కూడా చేసుకోవచ్చండి. పాలకూర, తర్వాత తోటకూర, ఇవన్నీ బచ్చలాకు బజ్జీలు కూడా సూపర్ ఉంటాయండి. ఆయిల్ ఫస్ట్ మంచిగా వేడైన తర్వాత కొంచెం సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలండి. ఇవి త్వరగా మాడిపోతాయి. మనకు ముందు ఆయిల్ బాగా వేడైంది కాబట్టి ఇగో ఫస్ట్ వేసింది నల్లగా అయిపోయింది. ఇగో తర్వాత మంచి కలర్ వచ్చింది. ఇవైతే చక్కగా వేగుతున్నాయండి. కొంచెము స్టవ్ తగ్గించాక, అంటే ఆయిల్ బాగా వేడైతే స్టవ్ తగ్గించుకొని వేసుకోవాలి. అందరికి తెలిసిన విషయమే, కొత్తగా నేనేం చెప్పట్లేదు. కాకపోతే కొత్తగా వంట చేస్తున్న వాళ్ళకు ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఈ టిప్స్ అన్ని షేర్ చేస్తున్నా. ఆయిల్ దగ్గర, స్టవ్ దగ్గర జాగ్రత్తగా ఉండండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు.
ఈ సింపుల్ రెసిపీ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇంట్లో క్యాబేజ్ ఉంటే వెంటనే చేసేయండి ఈ రోజే, ఓకేనా? ఈ రోజు తిన్న తర్వాతనే ఆంటీ మీరు చెప్పిన వడలు ఇలా ఉన్నాయని చెప్పి కామెంట్ చేయండి. మీరు ఎంత మంది కామెంట్స్ చేస్తే నాకు అంత ఇష్టం అండి. మీతో దగ్గరుండి మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. రెడీ అయిపోయాయి మన క్యాబేజీ వడలు. చూడండి ఆంటీ తిని చూపించండి అంటున్నారు కదా, ఈరోజు తప్పకుండా మీకోసం కొంచెం తిని చూపిస్తా అండి. ఇది ఎంత క్రిస్పీగా, ఇక ఎంత సాఫ్ట్ ఉంటాయి తెలుసా అండి. క్రిస్పీ ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి, భలే ఉంటాయండి. ఇది నాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయండి, సూపర్ గా ఉన్నాయి. అసలు క్యాబేజీ టేస్టే ఉండదండి, ఉల్లిపాయ టేస్టే వస్తుంది. కమ్మగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. తిని చూసి షేర్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. హ్యాపీ కుకింగ్ అండి.